హాయ్ గాయ్స్, ఏంటి సంగతులు? చూస్తున్నారా మూవీస్ అని కొత్తవి కంటెంట్ అవి? ఓకే, ఇప్పుడు మనం SA 450 చూద్దాము. ఎవాల్యుయేషన్ ఆఫ్ మిస్టేట్మెంట్స్ ఐడెంటిఫైడ్ డ్యూరింగ్ ద ఆడిట్. పెద్ద కాంప్లికేటెడ్ టాపిక్ ఏం కాదు, సింపుల్ టాపికే, ఈజీగా అయిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే ఎవాల్యుయేషన్ ఆఫ్ మిస్టేట్మెంట్స్ ఐడెంటిఫైడ్ డ్యూరింగ్ ద ఆడిట్. సో ఇక్కడ ఆడిటర్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? నాట్ ఓన్లీ ఫైండింగ్ ది మిస్టేట్మెంట్స్ బట్ ఆల్సో టు ఇన్వెస్టిగేట్ ది మిస్టేట్మెంట్స్ విచ్ వర్ ఐడెంటిఫైడ్. సో అర్థమవుతుంది కదా, మన రెస్పాన్సిబిలిటీ ఓన్లీ జస్ట్ మిస్టేట్మెంట్స్ ఫైండ్ అవుట్ చేయడంతో అయిపోదు, వాటిని ఎవాల్యుయేట్ అంటే ఇన్వెస్టిగేట్ చేయాల్సిన డ్యూటీ కూడా మనదే. సో ఇక్కడ నేను ఒక చిన్న డయాగ్రామ్ చూపిస్తాను, అది కొంచెం నోట్ చేసుకోండి. దాని తర్వాత మనం ఫర్దర్ డిస్కషన్లోకి వెళ్దాం. కనిపిస్తుంది కదా? సో పాస్ట్ టెన్స్ ఒకసారి వేసుకోండి. సో ఇక్కడ ఏంటంటే హర్ష అండ్ కో అనేది ఆడిట్ ఫర్మ్. సుజలాన్ లిమిటెడ్ తెలుసు కదా మీకు, టర్బైన్స్ అనేవి మ్యానుఫ్యాక్చర్ చేస్తాడు, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఈ హర్ష అండ్ కోలో మిస్టర్ ఏ అనేవాడు సీనియర్ ఆడిటర్గా ఉన్నాడు. సో ఇప్పుడు హర్ష అండ్ కో అనేవాడు సీనియర్ ఆడిటర్గా ఏం చెప్పారంటే, ఈ సుజలాన్ అనే కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ బుక్స్ ఆడిట్ చేయమని చెప్పారు, ఫైనాన్స్ స్టేట్మెంట్స్ అని ఆడిట్ చేయమని చెప్పారు. సో మిస్టర్ ఏకి క్లియర్గా తన రోల్ ఏంటో తెలుసు, ఎందుకంటే ఆల్రెడీ అతను సీనియర్ ఆడిటర్ కాబట్టి అతని రోల్ ఏంటి? నాట్ ఓన్లీ ఐడెంటిఫైయింగ్ ది మిస్టేట్మెంట్స్ బట్ ఆల్సో టు ఎవాల్యుయేట్ ద మిస్టేట్మెంట్స్ ఐడెంటిఫైడ్ డ్యూరింగ్ ద ఆడిట్. ఆ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఎప్పుడైతే ఆడిట్ చేస్తున్నాడో వాటి యొక్క మిస్టేట్మెంట్స్ అనేవి కూడా ఎవాల్యుయేట్ చేయడం, ఇన్వెస్టిగేట్ చేయడం అతని డ్యూటీ అని అతను తెలుసు. సో ఫస్ట్ అసలు ఈ మిస్టేట్మెంట్ అంటే ఏంటి? మిస్టేట్మెంట్ అంటే ఏంటి? మామూలుగా దీనికి ఒక చిన్న డయాగ్రామ్ లాంటిది ఉంటుంది, బట్ అది డయాగ్రామ్ అంత అవసరం లేదు, మామూలు చూసుకోండి. అమౌంట్, క్లాసిఫికేషన్, ప్రెజెంటేషన్ అండ్ డిస్క్లోజర్ ఆఫ్ రిపోర్టెడ్ ఐటమ్స్ అండ్ అమౌంట్, క్లాసిఫికేషన్, ప్రెజెంటేషన్ అండ్ డిస్క్లోజర్ యాజ్ పర్ అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్. వీటి మధ్య డిఫరెన్స్ని మిస్టేట్మెంట్ అంటారు. ఈ మిస్టేట్మెంట్ అనేది ఎర్ర ద్వారా రావచ్చు ఆర్ ఫ్రాడ్ ద్వారా రావచ్చు. సో అర్థమైందిగా, డిఫరెన్స్ బిట్వీన్ ద రిపోర్టెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఐటమ్స్ అండ్ అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్. అంటే మనకి రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ యాక్చువల్గా ఫ్రేమ్వర్క్ ప్రకారం ఏం ఉండాలి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఏం డిస్క్లోజ్ చేశారు, అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏ విధంగా రిపోర్ట్ చేశారు, ఏవేవి అమౌంట్స్, ప్రెజెంటేషను, క్లాసిఫికేషన్, డిస్క్లోజర్, ఏపీసీడి, అమౌంట్, ప్రెజెంటేషన్, క్లాసిఫికేషన్, డిస్క్లోజర్. ఈ 4 ఐటమ్స్ అనేవి వాటి మధ్య డిఫరెన్స్ని ఏవైతే ఉంటుందో అది మిస్టేట్మెంట్ అంటారు. అది మిస్టేట్మెంట్ అనేది ఎర్రర్ ద్వారా రావచ్చు లేదా ఫ్రాడ్ ద్వారా రావచ్చు. సో ఇది బేసిక్ కాన్సెప్ట్. సో ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే, సోర్సెస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ మిస్టేట్మెంట్. సో అది నేను ఏంటంటే కొన్ని ఇక్కడ డైరెక్ట్గా జస్ట్ మ్యాట్ ఇచ్చాడు, నేను ప్రతిదానికి ఏంటంటే ఎగ్జాంపుల్ తీసుకొని నోట్ చేసుకున్నాను. సో ఇది కూడా చూపిస్తాను మన ఎక్స్ప్లెనేషన్ అయిపోయాక. సో చూడండి, సోర్సెస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ మిస్టేట్మెంట్ అదర్ దెన్ ఫ్రాడ్, దట్ ఈస్ ఎర్రర్. అంటే మిస్టేట్మెంట్ అనేది అరైజ్ అయ్యేది త్రూ ఎర్రర్ ఏదైతే ఉన్నాయో అవి ఎగ్జాంపుల్స్ కానీ సోర్సెస్ కానీ చెప్పమంటున్నాడు, అదర్ దెన్ ఫ్రాడ్. సో ఇక్కడ అదర్ దెన్ ఫ్రాడ్ అనేది ఇంపార్టెంట్. సో ఇక ఫస్ట్ ఏం చెప్పారంటే ఇన్అక్యురసీ ఇన్ డేటా ప్రాసెసింగ్. ఇక్కడ ఏమి చెప్పారంటే ఇన్అక్యురసీ ఇన్ గ్యాదరింగ్ ఆర్ ప్రాసెసింగ్ డేటా ఫ్రమ్ విచ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఆర్ ప్రిపేర్డ్. సో ఇవన్నీ ఏంటంటే మామూలుగా జనరల్గా చదువుకుంటే ఫస్ట్ అసలు ఏమి ఇచ్చాడు చెప్తాను, 4 పాయింట్స్ ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు చూద్దాం. ఇన్అక్యురసీ ఇన్ గ్యాదరింగ్ ఆర్ ప్రాసెసింగ్ డేటా ఫ్రమ్ విచ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఆర్ ప్రిపేర్డ్, omission of amounts or disclosures, incorrect accounting estimate arising from overlooking or clear misinterpretation of facts, judgments of management about accounting estimates or selection and application of accounting policies which auditor considers unreasonable or inappropriate. సో ఇలా 4 పాయింట్స్ చెప్పాడు. సో మనం దీన్ని ఒక్కోటి ఎగ్జాంపుల్తో చూద్దాం. ఫస్ట్ ఏంది? ఇన్అక్యురసీ ఇన్ డేటా ప్రాసెసింగ్. ఇన్అక్యురసీ ఇన్ డేటా ప్రాసెసింగ్ హ్యాడ్ ఇన్అక్యురసీ బికాస్ ది కంపెనీ హ్యాడ్ ఇన్కరెక్ట్లీ అగ్రిగేటెడ్ సేల్స్ డేటా లీడింగ్ టు ఓవర్ స్టేట్మెంట్ ఆఫ్ రెవెన్యూ. సో ఎగ్జాంపుల్ చూసారుగా, సేల్స్ డేటా ఏదైతే ఉందో దాన్ని అగ్రిగేట్గా ఏం చేశారంటే ఓవర్ స్టేట్మెంట్ చేశారు, ఇంక్రీజ్ చేశారు. సో దానివల్ల ఏమైంది, రెవెన్యూ అనేది ఓవర్ స్టేట్ అయిపోయింది. రెవెన్యూ అనేది ఓవర్ స్టేట్ అయితే ఏమవుతుంది, ఆటోమేటిక్గా ప్రాఫిట్ అనేది పెరుగుతుంది. ప్రాఫిట్ పెరగడం వల్ల ఏమవుతుంది, ట్యాక్స్ అనేది ఎక్కువ కట్టాల్సి వస్తుంది. సో ఇది ఒక పాయింట్. అనవసరంగా మనం బికాస్ ఆఫ్ ఓవర్ సైట్ ఆఫ్ సేల్స్ డేటా వల్ల మనకేంటి, ట్యాక్స్ అనేది ఎక్కువ కట్టాల్సి వస్తుంది. సో ఇది మెటీరియల్లీ ఇంపాక్ట్ అవుతుంది. సో ఇది ఒక మిస్టేట్మెంట్, బట్ ఇదేమి కావాలని ఇంటెన్షనలీ చేసింది కదా, అన్ఇంటెన్షనల్ అయి ఉండొచ్చు. సో అందువల్ల మనం ఎర్రర్ ద్వారా అని అనుకున్నాం కాబట్టి ఈ పాయింట్ అని కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ పాయింట్ ఏంటి, ఇన్అక్యురసీ ఆఫ్ డేటా ప్రాసెసింగ్ ఫ్రమ్ విచ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఆర్ ప్రిపేర్డ్. సో ఈ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఏదైతే సేల్స్ డేటా చూపించాడు, ఆ సేల్స్ అనేది ఓవర్ సైట్ వల్ల ఓవర్ స్టేట్ అయిపోయింది. సో బికాస్ ఆఫ్ దీస్ మన రెవెన్యూ అనేది ఓవర్ స్టేట్ అయి ఉంటుంది.
సో అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ అంటే ఒమిషన్ ఆఫ్ అమౌంట్స్ ఆర్ డిస్క్లోజర్స్. Certain liabilities were omitted from balance sheet. This is due to an oversight in recording purchase invoices, that is vendor invoices. సో లైబిలిటీ అనేది బ్యాలెన్స్ షీట్లో మనకి లైబిలిటీ సైడ్ ఏముంటుంది, క్రెడిటర్స్ ఉంటుంది కదా, ఇది అనేది ఏంటంటే తగ్గిపోయింది బికాస్ ఆఫ్ ఓవర్ సైట్. దానివల్ల ఏమవుతుంది, ఆ మన లైబిలిటీ అనేది కూడా ఏమవుతుంది, తగ్గిపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది, మనకేమో బుక్స్లో ఏమో పే చేయాల్సినట్టు చూపించలే, బట్ అక్కడే మనకి యాక్చువల్గా పే చేయాల్సినట్టు చూపిస్తూ ఉంటాం. బట్ మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసినప్పుడు ఏమవుతుంది, బ్యాలెన్స్ షీట్లో మనం ఏం చూపిస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ 100 crores ఉంది మన లైబిలిటీ, బట్ అక్కడ ఏం చూపిస్తున్నాం, 70 crores చూపిస్తున్నాం. సో దీనివల్ల కూడా మనకు ఆటోమేటిక్ ఏమవుతుంది, మన లైబిలిటీ తగ్గిపోతే రెవెన్యూ ఇంక్రీజ్ అయిపోతుంది, రెవెన్యూ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుంది, ప్రాఫిట్ ఇంక్రీజ్ అయితే ట్యాక్స్ కంప్లైంట్స్ అనేది మనం చూసుకోవాల్సి వస్తుంది. సో ఈ విధంగా కూడా జరగచ్చు. దిస్ ఈజ్ ది ఒమిషన్ ఆఫ్ అమౌంట్స్ ఆర్ డిస్క్లోజర్స్. సో యాక్చువల్లీ ఎర్రర్ అనేది కూడా ఇక్కడ ఎలా జరుగుతుంది, ఒమిషన్ వల్లే కదా. ఒమిషన్ ఆర్ మిస్టేక్ ఏదైనా చేయడం వల్ల మనకి ఎర్రర్ అనేది ఏర్పడుతుంది అన్ఇంటెన్షనల్లీ. సో అదో పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏంటి, ఇన్అక్యురసీ ఇన్ డేటా ప్రాసెసింగ్ ఇన్ విచ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఆర్ ప్రిపేర్డ్. నెక్స్ట్ ఒమిషన్ ఆఫ్ అమౌంట్స్ ఆర్ డిస్క్లోజర్స్. ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఇన్కరెక్ట్ అకౌంటింగ్ ఎస్టిమేట్స్ అరైజింగ్ ఫ్రమ్ ఓవర్లుకింగ్ ఆర్ క్లియర్ మిస్ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్. సో దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ ఇదేంటంటే బేస్డ్ ఆన్ బ్యాడ్ డెట్స్ ఎక్స్పెన్స్ అనేది నేను తీసుకున్నాను. బ్యాడ్ డెట్స్ ఉంటాయి కదా, బ్యాడ్ డెట్స్ ఎక్స్పెన్స్ అనేది తీసుకున్నాను. సో ది మేనేజ్మెంట్ హ్యాస్ ఓవర్లుక్డ్ ది రీసెంట్ చేంజెస్ ఇన్ కస్టమర్ పేమెంట్ బిహేవియర్స్ లీడింగ్ టు అన్ అండర్ ఎస్టిమేషన్ ఆఫ్ అలవెన్స్ ఫర్ డౌట్ఫుల్ అకౌంట్స్. సో ఇక్కడ ఏమైంది, మనకి డేటాస్ ఉన్నాయి కదా, డేటాస్ అనేవాళ్ళు జనరల్లీ ఇప్పుడు లాస్ట్ ఇయర్ డేటాస్ తీసుకున్నాను, లాస్ట్ ఇయర్తో డేటాస్తో కంపేర్ చేసుకుంటే కరెంట్ ఇయర్ డేటాస్ అనేవాళ్ళు చేంజ్ అవుతూ ఉంటారు. చేంజ్ ఇన్ ద సెన్స్ అంటే వాళ్ళ బిహేవియర్ అని చేంజ్ అవుతాడు. ఒకడు ఏం చేస్తుంటాడు, సర్టెన్ పేమెంట్స్ కరెక్ట్గా చేస్తూ ఉంటాడు, అన్నీ అయిపోతూ ఉంటాయి. కొంతమంది ఏంటి పేమెంట్స్ అనేది చేయలేకపోవచ్చు, బికాజ్ ఏదైనా అవ్వచ్చు. మనం చిన్నప్పుడు ఎగ్జాంపుల్ చూస్తుంటాం AS10 వాటిలో ఏమని వాళ్ళ గోడలో ఫైర్ జరిగింది, అందువల్ల డేటాస్ అనేవి రీపే చేయలేడు, ఇలాంటి పాయింట్స్ ఉంటాయి కదా. సో ఈ బిహేవియర్ అనేది మనం ఎప్పటికప్పుడు రీఅసెస్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడేంటి మనకి అర్థమవుతుంది మన ప్రొవిజన్ ఎంత క్రియేట్ చేయాలి అది ఇది అని చెప్పి. సో ఇక్కడ కూడా మన పాయింట్ ఏంటి, బ్యాడ్ డెట్స్ ఎక్స్పెన్స్ అనేది రీఅసెస్ చేయలేదు. సో అక్కడ పాయింట్ కూడా ఏంది, అకౌంటింగ్ ఎస్టిమేట్ అనేది మనం కరెక్ట్గా చేయలేదు. మనం ఏంటంటే లాస్ట్ ఇయర్ తీసుకుందే ఈ కరెంట్ ఇయర్లో కూడా పోస్ట్ చేసేద్దామని చెప్పి ఆ విధంగా చేస్తున్నాం. సో అప్పుడు ఏమవుతుంది, మనకి డేటాస్ అనేది యాక్చువల్గా మనం తగ్గించాలి మనకు రావాల్సింది. బట్ ఇక్కడ బికాస్ ఆఫ్ ఎస్టిమేషన్ ఏమైంది, ఎస్టిమేషన్ మనం రీఅసెస్ చేయకపోవడం వల్ల ఏమైంది, ఆ రెవెన్యూ అనేది మనకి డేటాస్ మన దగ్గర రావాలి, రెవెన్యూ కింద ఇన్కమ్ కింద మనం చూపిస్తూ ఉంటాం, అంటే రిసీవబుల్ కింద ఎక్కువ చూపిస్తూ ఉంటాం. దీనివల్ల కూడా మన ప్రాఫిట్ మీద ఇంపాక్ట్ పడుతుంది కదా. సో అది అల్టిమేట్లీ మన గోల్, ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఆడిట్ చేస్తున్నాం అంటే ఏంటి, అల్టిమేట్గా మన గోల్ ఏంటి, ఫైనాన్స్ స్టేట్మెంట్ ట్రూ అండ్ ఫెయిర్ వ్యూగా ఉన్నాయా, అంటే దాని అర్థం ఏంటి, మన ప్రాఫిట్స్ అనేవి కరెక్ట్గా డిస్క్లోజ్ చేసామా లేదా అనేది పాయింట్ కదా. సో ఇక్కడ మనకి ఓవర్ ఎస్టిమేషన్ అండర్ ఎస్టిమేట్ అవడం వల్ల ఏమవుతుంది, బ్యాడ్ డెట్స్ మనకి రెవెన్యూ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. సో అదొక పాయింట్. ఏంటి ఆ పాయింట్, ఇన్కరెక్ట్ అకౌంటింగ్ ఎస్టిమేట్, ఇది కీవర్డ్ గుర్తుపెట్టుకోవాలి. సో 3 పాయింట్స్ ఏంటి, ఇన్అక్యురసీ ఇన్ ప్రాసెసింగ్ డేటా, ఒమిషన్ ఆఫ్ అమౌంట్స్ ఆర్ డిస్క్లోజర్స్, ఇన్కరెక్ట్ అకౌంటింగ్ ఎస్టిమేట్స్. ఓకే, నెక్స్ట్ 4th పాయింట్, judgments of management about accounting estimates or selection and application of accounting policies which auditor considers unreasonable or inappropriate. An example చూద్దాం. Management selected an accounting policy for inventory valuation that Mr. A and auditor deemed inappropriate. The policy didn't align with the industry standards and resulted in an overvaluation of inventory. ఓకే, మనకి ఇన్వెంటరీ వాల్యుయేషన్ ఎలా చేస్తారు, కాస్ట్ ఆర్ ఎన్ఆర్ విచ్ ఎవర్ ఇస్ లోయర్ కదా. సో మనోడు ఏం చేశాడు, కాస్ట్ తీసుకున్నాడు, అంటే ఎన్ఆర్బి తక్కువనా కానీ కాస్ట్ ద్వారా మెజర్ చేస్తూ ఉన్నాడు. సో దీనివల్ల ఏమైపోయింది, ఆ కాస్ట్ అనేది ఓవర్ ఎస్టిమేషన్ అయిపోతుంది. సో అది కూడా మనకి ఏమవుతుంది, ఇన్వెంటరీ వాల్యుయేషన్ అనేది రాంగ్ అయిపోద్ది. ఈ అకౌంటింగ్ పాలసీ ఏదైతే ఉందో మనకి ఆ పాలసీ అనేది యాక్చువల్గా ఒరిజినల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ఉండేది వేరేది ఉంటుంది. బట్ ఈ రిపోర్టెడ్ ఇన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఐటమ్స్లో ఏముంటుంది, వేరేది ఉంటుంది. యాక్చువల్ ఎన్ఆర్బి ఉండాల్సిన కాస్ట్ ఉంటుంది. సో ఇదే మిస్టేట్మెంట్. ఈ మిస్టేట్మెంట్ అనేది అలా మేనేజ్మెంట్ వచ్చి అలా డిస్క్లోజ్ చేసింది. ఇక్కడ ఇది ఆర్డర్ ఏమంటాడంటే ఇన్అప్రాపరియేట్ అంటున్నాడు. సో అదే పాయింట్, జడ్జ్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ అబౌట్ అకౌంటింగ్ ఎస్టిమేట్స్ ఆర్ సెలక్షన్ అండ్ అప్లికేషన్ ఆఫ్ అకౌంటింగ్ పాలసీస్ విచ్ ఆడిటర్ కన్సిడర్స్ అన్రీజనబుల్ ఆర్ ఇన్అప్రాపరియేట్. ఏదైతే ఇన్అప్రాపరియేట్గా మేనేజ్మెంట్ జడ్జ్మెంట్ అనేది అవి కన్సిడర్ చేస్తుంది, ఏదైనా అకౌంటింగ్ ఎస్టిమేట్స్ ఆర్ అకౌంటింగ్ పాలసీస్ అనేది. సో ఇవి 4 ఎగ్జాంపుల్స్. సో ఇది క్వశ్చన్గా రావచ్చు. సో చూసుకోండి, sources or examples of misstatements arising from other than fraud, inaccuracy in data processing, omission of amounts or disclosures,
incorrect accounting estimates, judgments made by the management regarding estimates or change in accounting policies which auditor deemed inappropriate. 4 points. నెక్స్ట్ వచ్చి అక్యుములేషన్, కమ్యూనికేషన్ అండ్ కరెక్షన్ ఆఫ్ ఐడెంటిఫైడ్ మిస్టేట్మెంట్స్. సో ఇప్పుడు మనం మిస్టేట్మెంట్స్ అనేవి ఐడెంటిఫై చేసాం. సో మిస్టేట్మెంట్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత అవి చిన్నవై ఉండొచ్చు లేదా మేజర్ పెద్దవై ఉండొచ్చు. సో చిన్నది ఇమ్మీడియట్ అని చెప్పలేం, పెద్దది మెటీరియల్ అని చెప్పలేం. ఎందుకని ఇప్పుడు చిన్నది ఒక చిన్న మిస్టేట్మెంట్ అనేది ఏమైంది, ఇండివిజువల్గా చూసుకుంటే ఇరెగ్యులర్ ఇమ్మెటీరియల్ ఉండొచ్చు. బట్ ఆ చిన్నవి అనేటివన్నీ అక్యుములేట్ చేసుకుంటే మనకేమవుతుంది, మేజర్గా ఫైనాన్స్ స్టేట్మెంట్స్ మీద ఇంపాక్ట్ చూపించవచ్చు. సో అలాగే పెద్దవాటి కూడా, పెద్దవి అనేది కూడా ఒకటే ట్రాన్సాక్షన్ పెద్దది అది మిస్టేట్ అయి ఉంటే ఏదో చూపించకపోవచ్చు. కొన్ని మిస్టేట్మెంట్స్ నిజంగానే దాని మీద ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఇంపాక్ట్ చూపించవచ్చు మెటీరియాలిటీ విషయంలో, కొన్ని చూపించకపోవచ్చు. సో మనోడు ఏం చేయాలి, ఆర్డర్ అనేవాడు అన్ని అక్యుములేట్ చేసుకొని కమ్యూనికేట్ చేయాలి ఆన్ ఏ టైమ్లీ బేసిస్ టు ది మేనేజ్మెంట్ టు రెక్టిఫై దెమ్. ఆయన అదే కరెక్షన్ టు రిక్వెస్ట్ ది మేనేజ్మెంట్ టు రెక్టిఫై దెమ్. ఆ 3 పాయింట్స్ అక్యుములేషన్ అన్ని గ్యాదర్ చేయాలి, కమ్యూనికేషన్ ఆన్ ఏ టైమ్లీ బేసిస్ మేనేజ్మెంట్ చెప్పాలి, అండ్ కరెక్షన్ ఆర్డర్ షుడ్ రిక్వెస్ట్ ది మేనేజ్మెంట్ టు కరెక్ట్ ద మిస్టేట్మెంట్స్. అది పాయింట్స్, అంత ఇంపార్టెంట్ ఏం కాదు. నెక్స్ట్ ఇంపాక్ట్ ఆఫ్ అన్కరెక్టెడ్ మిస్టేట్మెంట్స్ ఐడెంటిఫైడ్ డ్యూరింగ్ ద ఆడిట్ అండ్ ఆడిటర్స్ రెస్పాన్సెస్ టు దెమ్. సో సింపుల్గా చెప్పాలంటే అవాల్యుయేటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ అన్కరెక్టెడ్ మిస్టేట్మెంట్స్. సో మనం ఏం చెప్పాం, మేనేజ్మెంట్ రిక్వెస్ట్ చేసాం కరెక్ట్ చేయమని చెప్పి, బట్ మేనేజ్మెంట్ కరెక్ట్ చేయట్లేదు. సో దీని ఇంపాక్ట్ ఏంటని మనం ఎవాల్యుయేట్ చేయాలి. సో ఇప్పుడు చదువుదాం, ఫస్ట్ చూద్దాం. అన్కరెక్ట్ మిస్టేట్మెంట్స్ అంటే ఏంటి? మిస్టేట్మెంట్స్ దట్ ఆడిటర్ హ్యాస్ అక్యుములేటెడ్ డ్యూరింగ్ ఆడిట్ అండ్ దట్ హ్యావ్ నాట్ బీన్ కరెక్టెడ్. మనం ఏవైతే కరెక్ట్ చేయమని చెప్పామో మేనేజ్మెంట్ అనేది కరెక్ట్ చేయలేదు. నెక్స్ట్ బిఫోర్ ఎవాల్యుయేటింగ్ ఇంపాక్ట్ ఆఫ్ అన్కరెక్టెడ్ మిస్టేట్మెంట్స్ ఆడిటర్ షల్ రీఅసెస్ మెటీరియాలిటీ డిటర్మైన్డ్ ఇన్ SA 320 టు కన్ఫర్మ్ వెదర్ ఇట్ రిమైన్స్ అప్రోప్రియేట్ ఇన్ కాంటెక్స్ట్ ఆఫ్ ఎంటిటీస్ యాక్చువల్ ఫైనాన్షియల్ రిజల్ట్స్. సో ఇది SA 320 మనకి ఇంకా ఇది కంప్లీట్ కాలేదు. బట్ ది స్టాండర్డ్ ఏంటంటే అసెస్ ద మెటీరియాలిటీ రిగార్డింగ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఇదేంటంటే ఈ ఫ్రీక్వెంట్గా మనం ఏం చేయాలంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద మెటీరియాలిటీ అనేది ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది మనం రీఅసెస్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. సో అదే ఆ పాయింట్ చెప్తున్నాడు. SA 320 ప్రకారం ఎంటిటీస్ ఫైనాన్షియల్ రిజల్ట్స్ మీద ఎలా మెటీరియాలిటీ ఏ ఇంపాక్ట్ చూపిస్తుంది అని చెప్పి ఆ పాయింట్. Before evaluating impact of uncorrected misstatements, auditor shall reassess materiality determined in SA 320 to confirm whether it remains appropriate. సో ఆ మెటీరియాలిటీ అనేది ఈ యాక్చువల్ ఫైనాన్షియల్ రిజల్ట్స్ మీద అప్రాప్రియేట్గా ఉందా అంటే సరితూగుతుందా లేదా మళ్ళీ రీఅసెస్ చేసుకోవాలా అంటే మార్చాలా మెటీరియాలిటీ లెవెల్ అనేది చూసుకోవాలి. నెక్స్ట్ పాయింట్, ఆడిటర్ షల్ డిటర్మైన్ వెదర్ అన్కరెక్టెడ్ మిస్టేట్మెంట్స్ ఆర్ మెటీరియల్ ఇండివిజువల్లీ ఆర్ అగ్రిగేట్. ఫర్ దిస్ ఆడిటర్ షల్ కన్సిడర్. సో ఈ మెటీరియాలిటీస్ అనేది ఇండివిజువల్గా అయినా అగ్రిగేట్గా అయినా సరే ఈ అన్కరెక్టెడ్ మిస్టేట్మెంట్స్ అనేవి మెటీరియలా కాదా అని ఏ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని మనం చేయాలి. ఫస్ట్ సైజ్ అండ్ నేచర్ ఆఫ్ మిస్టేట్మెంట్. సో ఈ సైజ్ అండ్ నేచర్ ఆఫ్ మిస్టేట్మెంట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఏంటంటే స్మాల్ మిస్టేట్మెంట్స్ ఇన్ నాన్ క్రిటికల్ అకౌంట్ మైట్ నాట్ బి మెటీరియల్ బట్ ఇన్ ఏ క్రిటికల్ ఫైనాన్షియల్ ఇండికేటర్ కుడ్ బి సిగ్నిఫికెంట్. సో ఇదేంటంటే ఒక క్రిటికల్ ఫ్యాక్టర్ ఏదైనా తీసుకుందాం, రెవెన్యూ మీద ఇంపాక్ట్ మనం దాని నుంచి ఆ ఎగ్జాంపుల్స్ చూస్తున్నాం కదా. సో రెవెన్యూ మీద ఇంపాక్ట్ చూసుకుంటే ఈ బ్యాడ్ డెట్స్ అనేది మనకి సివియర్ ఇంపాక్ట్ చూపిస్తుందా లేదా? చూపిస్తుంది ఆటోమేటిక్గా. సో ఆ సైజ్ అండ్ నేచర్ అంటే బేస్డ్ ఆన్ ది మిస్టేట్మెంట్ నేచర్ అంటే ఇప్పుడు వచ్చి బ్యాడ్ డెట్స్. సో ఈ నేచర్ వల్ల ఏంటంటే మనకి ఇంపాక్ట్ పడిపోతుంది, మేజర్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే బ్యాడ్ డెట్స్ ఎస్టిమేషన్ అనేది మనం సరిగ్గా కానీ అసెస్ చేయకపోతే మనకేంటి రెవెన్యూ అనేది మనం మోర్గా చూపించుకుంటూ ఉంటాం. దానివల్ల మనకి ఏంటంటే అక్కడ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది, ప్రాఫిట్ మీద ఇంపాక్ట్ పడుతుంది. సో అది సిగ్నిఫికెంట్ లెవెల్ టెస్ట్ చేసుకునే దానికోసం అంటే సిగ్నిఫికెంటా ఇన్సిగ్నిఫికెంటా చూసుకునే దానికోసం ఆ నేచర్ అండ్ సైజ్ అండ్ నేచర్ ఆఫ్ ది మిస్టేట్మెంట్ అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ అన్కరెక్టెడ్ మిస్టేట్మెంట్స్ రిలేటెడ్ టు ప్రియర్ పీరియడ్ ఆన్ అమౌంట్స్ క్లాసిఫికేషన్ ప్రెజెంటేషన్ డిస్ప్లే అండ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్. దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. Prior period revenue was overstated due to an error and was not corrected. The auditor must evaluate how this affects the current period financial statements. If the error is material, it may require adjustment or disclosure. So prior period లో కూడా ఏమన్నా ఎర్రర్స్ ఉన్నాయో మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడు, రెవెన్యూ అనేది ఓవర్ స్టేట్ అయింది డ్యూ టు ఎర్రర్, సో అది ఇంకా కరెక్ట్ చేయలేదు. సో ఇప్పుడు ఈ ఆర్డర్ ఏం చేయాలి, ఎఫెక్ట్ అనేది కరెంట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అనేది చెక్ చేసుకొని
అది అది మెటీరియల్ ఇమ్మెటీరియల్ చూసుకోవాలి. ఇఫ్ అది మెటీరియల్ అనుకోండి అడ్జస్ట్మెంట్ చేయాలి లేదా డిస్క్లోజర్ అన్న ఇవ్వాలి. సో అది ఆ పాయింట్. సో 2 ఫ్యాక్టర్స్ మీద బేస్ చేసుకొని మనోడు మెటీరియలా కాదా మిస్స్టేట్మెంట్ అనేది అసెస్ చేయాలి. ఏది సైజ్ అండ్ నేచర్ ఆఫ్ ది మిస్స్టేట్మెంట్, నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ అన్కరెక్టెడ్ మిస్స్టేట్మెంట్స్ రిలేటెడ్ టు ప్రియర్ పీరియడ్స్, అది ఓకేనా. నెక్స్ట్ ఆడిటర్ షల్ కమ్యూనికేట్ విత్ TCWG uncorrected misstatement and their effect on auditor's opinion. Auditor shall request that uncorrected misstatement should be corrected. సో TCWG కమ్యూనికేట్ చేయాలి ఏమని, ఈ ఎర్రర్స్ వల్ల మనకి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద ఎంత ఇంపాక్ట్ పడుతుంది అని చెప్పి చూపించి వాళ్ళని రిక్వెస్ట్ చేయాలి ఈ మిస్టేట్మెంట్స్ అనేవి కరెక్ట్ చేయమని చెప్పి. ఎక్స్క్యూజ్ మీ గైస్. ఓకే, నెక్స్ట్ యాజ్ పర్ TCWG if effect of such uncorrected misstatements are immaterial, auditor shall request written representation from TCWG. సో ఇప్పుడు మనం ఏం చెప్తామంటే ఇలాగా డేటాస్ సార్ ఇలాగా బ్యాడ్ డెట్స్ అనేవి కరెక్ట్గా అసెస్ చేయలేదు, దీనివల్ల మనకు రెవెన్యూ ఇంక్రీజ్ అయిపోతుంది అది అని చెప్పాం. బట్ TCWG ఏమన్నాడు, సార్ ఇది ఇమ్మెటీరియల్ సార్ మనకేం కాదులేండి సార్ ఇవేం చూసుకుంటా ఉన్నాడు. అప్పుడు ఏం చేయాలి, మనం వదిలేయకూడదు. అదే పాయింట్ని మనం మేనేజ్మెంట్ దగ్గర రిటర్న్ రిప్రజెంటేషన్ తీసుకోవాలి. సరే సార్ మాకు రిటర్న్ రిప్రజెంటేషన్గా ఇవ్వండి అని చెప్పి తీసుకోవాలి. నెక్స్ట్ ఇఫ్ మేనేజ్మెంట్ రిఫ్యూజెస్ టు అడ్జెక్ట్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్, ద ఆడిటర్ ఈస్ నాట్ ఏబుల్ టు కన్క్లూడ్ వెదర్ అగ్రిగేట్ ఆఫ్ అన్కరెక్టెడ్ మిస్స్టేట్మెంట్స్ ఈస్ నాట్ మెటీరియల్, ఆడిటర్ షల్ రిపోర్ట్ అకార్డింగ్లీ, అంటే క్వాలిఫైడ్ అడ్వర్స్ ఒపీనియన్ అనేది ఇవ్వాలి. సో మేనేజ్మెంట్ అనేది ఏం చేసింది, ఈ మిస్టేట్మెంట్స్ అడ్జస్ట్ చేశారంటే రిఫ్యూజ్ చేసింది అడ్జస్ట్ చేసేదానికి. సో ఇప్పుడు ఆర్డర్ ఏం చేయగలుగుతున్నాడు, ఏం చేయలేకపోతున్నాడు అంటే ఈయన అగ్రిగేట్గా ఇవి మెటీరియలా కాదా అని చెప్పి మనోడు అసెస్ చేయలేకపోతున్నాడు. సో అప్పుడు ఏం చేయాలి, క్వాలిఫైడ్ ఒపీనియన్ ఆర్ అడ్వర్స్ ఒపీనియన్ ఇవ్వాలి. ఎందుకని మనోడు ఇక్కడ అసెస్ చేయలేకపోతున్నాడు మెటీరియలా కాదా అని చెప్పి. డిస్క్లైమర్ ఇవ్వకూడదు, ఎందుకని మనోడు ఇన్ఫర్మేషన్ ఉంది కానీ అసెస్ చేయలేకపోతున్నాడు అంతే. ఇన్ఫర్మేషన్ లేకపోతే అనేబుల్ టు అప్టైన్ సబ్స్టెంట్ అప్రాప్రియేట్ ఆడియన్స్ అవుతుంది కదా డిస్క్లైమర్. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది బట్ మెటీరియల్ కాదా అని, మెటీరియల్ బట్ నాట్ పర్వేజ్, ఆ మెటీరియల్ పర్వేజ్ చెప్పలేకపోతున్నాడు. సో అందువల్ల క్వాలిఫైడ్ ఆర్ అడ్వర్స్ ఒపీనియన్ అనేది ఇవ్వాలి. సో దాంతో స్టాండర్డ్ అయిపోయింది అనుకుంటే అడిషనల్ టాపిక్స్ ఏమైనా నేను చూస్తాను అండి, ఒక నిమిషం. అడిషనల్ టాపిక్స్లో పెద్ద ఏం యాడ్ చేయలేదు. ఫ్యాక్చువల్, జడ్జిమెంటల్ అండ్ ప్రొజెక్టెడ్ మిస్టేట్మెంట్స్, అంటే మిస్టేట్మెంట్స్లో టైప్స్ 3 టైప్స్. ఫ్యాక్చువల్ మిస్టేట్మెంట్స్ అంటే మిస్టేట్మెంట్స్ అబౌట్ విచ్ దేర్ ఇస్ నో డౌట్, అంటే ఇది ఖచ్చితంగా మిస్టేట్మెంట్ దీని మీద డౌట్ ఏం లేదని చెప్పి. నెక్స్ట్ జడ్జిమెంటల్ మిస్టేట్మెంట్, డిఫరెన్స్ అరైజింగ్ ఫ్రమ్ జడ్జ్మెంట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ రిగార్డింగ్ ఆడిట్ ఎవిడెన్స్ దట్ ఆడిటర్ కన్సిడర్స్ అన్రీజనబుల్ ఆర్ అకార్డింగ్ పాలసీ దట్ ఆడిటర్ కన్సిడర్స్ ఇన్అప్రోప్రియేట్. మనం ఇది ఎగ్జాంపుల్స్ చూసాం కదా, ఆ పాయింటే మేనేజ్మెంట్ ఆర్ జడ్జిమెంట్ వచ్చి రాంగ్గా ఉంది బేస్డ్ ఆన్ ది ఆడిటర్స్ ఒపీనియన్. నెక్స్ట్ ప్రొజెక్టెడ్ మిస్టేట్మెంట్స్, ఆడిటర్స్ బెస్ట్ ఎస్టిమేట్ ఆఫ్ మిస్టేట్మెంట్స్ ఇన్ పాపులేషన్ డ్యూరింగ్ శాంప్లింగ్. సో ప్రొజెక్టెడ్ మిస్టేట్మెంట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు శాంప్లింగ్లో బయాస్డ్గా తీస్తున్నారు శాంప్లింగ్ అనేది. సో ఈ బేస్డ్ ఏమవుతుంది, బయాస్గా తీయడం వల్ల ఏమవుతుంది, మిస్టేట్మెంట్స్ అనేది రైజ్ అవుతుంది. సో అదే చెప్తున్నాడు ప్రొజెక్టెడ్ మిస్టేట్మెంట్స్, ఆర్డర్స్ బెస్ట్ ఎస్టిమేట్ ఆఫ్ మిస్టేట్మెంట్స్ ఇన్ పాపులేషన్ డ్యూరింగ్ శాంప్లింగ్, పాయింట్. నెక్స్ట్ డాక్యుమెంటేషన్ అంటారు SA 450. ఏం డాక్యుమెంట్ చేయాలి, అమౌంట్ బిలో విచ్ మిస్టేట్మెంట్స్ వర్ రికార్డెడ్ యాజ్ క్లియర్లీ ట్రివియల్ అంటే మెటీరియల్, ఏవైతే మెటీరియల్ ఉన్నాయో అవి డిస్క్లోజ్ అది డాక్యుమెంట్ చేసుకోవాలి. ఆమె అక్యుములేట్ చేశారా లేదా అండ్ వెదర్ దే ఆర్ కరెక్టెడ్. మనం అక్యుములేట్ చేసినవి మనం మేనేజ్మెంట్ చెప్తాం కదా కరెక్ట్ చేయమని చెప్పి ఆన్ ఏ టైమ్లీ బేసిస్, అవి కరెక్ట్ చేశారా లేదా ఆ పాయింట్. నెక్స్ట్ ఆడిటర్స్ కన్క్లూజన్ వెదర్ అన్కరెక్టెడ్ మిస్టేట్మెంట్స్ ఆర్ మెటీరియల్ అండ్ బేసిస్ ఫర్ ద కన్క్లూజన్. సో అన్కరెక్టెడ్ మిస్టేట్మెంట్స్ అనే మెటీరియలా కాదా అండ్ మనం ఆ కన్క్లూజన్కి రావడానికి బేస్ ఏంటి. సో మనం చెప్పాం కదా అన్కరెక్టెడ్ మిస్టేట్మెంట్స్ అండ్ మెటీరియల్ కదా అని డీల్ చేయడానికి ఏమున్నాయి 2 పాయింట్స్ ఉన్నాయి కదా, సైజ్ అండ్ నేచరు, ప్రియర్ పీరియడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద ఇంపాక్ట్, ఎఫెక్ట్ ఆఫ్ అన్కరెక్టెడ్ మిస్టేట్మెంట్స్ రిలేటెడ్ టు ప్రియర్ పీరియడ్ ఐటమ్స్. ఈ 2 పాయింట్స్ కన్సిడర్ చేసుకొని మనం చేస్తాం కాబట్టి ఆ పాయింట్స్ అని రికార్డ్ చేసుకోవాలి. సో ఇంతటితో SA 450 అనేది అయిపోయింది. నేను ఇది ఆ సోర్స్ ఎగ్జాంపుల్స్కి నేను రాశాను, అది చూపిస్తాను, ఒకసారి రాసుకోండి. సో సింపుల్ టాపిక్ అంతేనా, పెద్ద మనం స్ట్రెస్ చేయాల్సిన ఏం లేదు ఇక్కడ. సో ఇది 450. సో నా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో కొంచెం వీలైతే కామెంట్స్లో మెన్షన్ చేయండి ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది. దాన్ని బట్టి నేను ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలా ఏంటని నాకు కూడా కొంచెం క్లారిటీ అనేది వస్తుంది. సో అందుకోసమే అంతేను. సో అట్లీస్ట్ మీకు నాకు నచ్చలేదు అని ఏదైనా పెట్టండి, అంటే అట్లీస్ట్ మన పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి వచ్చినప్పుడు క్రిటిసిజం ఒకటి తీసుకోవాలి యాక్చువల్గా.
సో అదైనా సరే ఇక్కడ లాగ్ అవుతుంది, అక్కడ లాగ్ అవుతుంది అని చెప్పి ఏమైనా చెప్తే సజెషన్స్ అయినా ఇవ్వండి. నేను తీసుకొని నెక్స్ట్ వీడియోస్ నుంచి అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో ఇంతటితో 450 అనేది అయిపోయింది. నెక్స్ట్ నేను వచ్చి ఎస్ఏఈ 3400, ఎస్ఏఈ 3402 అనేది రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను. ఓకే గైస్, థ్యాంక్ యూ, బాయ్.